మావోయిస్టు పార్టీ 50 సంవత్సరాల ప్రస్తావన కొనసాగుతూనే ఉంది. తాజాగా కోవర్ట్ ఆపరేషన్ చేసే పార్టీలో చీలిక తెచ్చారు. అంతేకాకుండా పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోచ్ల వేణుగోపాలరావు, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కడపల్లి వాసుదేవరావు తుపాకులతో వందల సంఖ్య మావోయిస్టులతో లొంగిపోయారు. బండి ప్రకాష్ చంద్రన లొంగిపోయారు. ఆయన కొంతమంది సాయుధ పోరాటం నడిపించడానికి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి కమ్యూనిజం, లెనినిజం, మావోయిజం ఎప్పటికీ అంతం కాదు. ఈ అంశంపై బీఆర్ఎస్ ప్రతినిధి బలరాం సింగ్ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణాత్మకమైన ఇంటర్వ్యూ ప్రజల ముందు ఉంచుతున్నాం. వీక్షించండి. ఈ ఉద్యమం మొట్టమొదట పుట్టింది, అందువల్లనే దీన్ని నక్సల్ బరి అని చెప్పి మనం అంటున్నాం. మొట్టమొదట చారు మజుందార్, కాను సన్యాల్ ఆధ్వర్యంలో నక్సల్ బరి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, తరిమిల నాగిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చారు మజుందార్ దగ్గర వెళ్ళి వారు చర్చించిన తర్వాత ఆయన యొక్క వ్యక్తిగత హింసావాదాన్ని మన వాళ్ళు అంగీకరించేది లేదని చెప్పి వాళ్ళు కుండ బదులు కొట్టి రావడం జరిగింది. ఆ తర్వాత నక్సలిజం అన్నటువంటిది చాలామంది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో యువకులు ఎక్కువ శాతం, విద్యార్థులు యువకులు ఎక్కువ శాతం ఆకర్షించబడడం జరిగింది. నక్సలిజం పోరాటం కొనసాగుతున్న సందర్భంలోనే ఒకసారి దానికి ఆ సూత్రీకరణకు నక్సలిజం ఉద్యమానికి మూల పురుషుడు అయినటువంటి చారు మజుందార్ని కలకత్తాలో పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి మొత్తం కలకత్తా నగరాన్ని మొత్తం బంద్ చేసిన అనంతరం ఆయన్ని కాల్చి చంపి బూడిద కూడా ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఉద్యమం ఆగిందా అంటే లేదు. అక్కడికి చారు మజుందార్ అంటే భారతదేశ విప్లవ ఉద్యమాన్ని ఎవరైతే భుజాన వేసుకొని బయటకు తీసుకొచ్చాడో, చారు మజుందార్ చనిపోయిన తర్వాత ఇక నక్సలైట్ పార్టీ ఉండదని కూడా అందరూ కూడా దానిపైన అనేక విశ్లేషణలు చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా చాలామంది, అంటే ఆదిభట్ల కైలాసం, తర్వాత పంచాది నిర్మల, పంచాది కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మళ్ళా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. అక్కడ కూడా ఈ యొక్క నక్సలిజాన్ని అమలు చేసి ఒక ప్రజల్లో ఒక విధమైనటువంటి పార్టీ విధానాలను అనుసరించడం జరిగింది. కానీ పరిస్థితి ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా జలగం వెంగళరావు గారు ఉండేవారు. మొత్తం కూడా ఎవరైతే విద్యార్థులు, విప్లవ విద్యార్థులు ఉంటారో, ఎవరైతే మావోయిస్టులు ఉంటారో వాళ్ళందరినీ కూడా చెట్లకు కట్టేసి కాల్చి చంపి ఎదురు కాల్పులన్న పేరుతో వీరందరూ కూడా చేసేశారు. ఆ హత్యాకాండ సృష్టించారు. ఆ తర్వాత ఒకసారి సమావేశాన్ని ముగించుకొని వస్తున్నటువంటి ఆదిపట్ల కైలాసం కానివ్వండి, పంచాది కృష్ణమూర్తి, పంచాది నిర్మల ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేసి జలగం వెంగళరావు ఇక నక్సలైట్ ఉద్యమం అన్నటువంటిది అణిచివేసేసాము, ఇక దీనికి వేర్లతో తీసివేసాము, ఇంకా ఉద్భవించదని చెప్పారు. కానీ ఆ తర్వాత ఈ యొక్క భుజాన్ని, ఈ యొక్క మార్క్సిజాన్ని, ఈ యొక్క లెనినిజాన్ని, ఈ యొక్క మావోయిజాన్ని కొండపల్లి సీతారామయ్య గారు భుజం మీద వేసుకొని ఆ ఉద్యమానికి మళ్ళీ వరంగల్లో శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టిన తర్వాత మళ్ళా అప్పుడే ఉన్నటువంటి తరిమిల నాగిరెడ్డి, తర్వాత చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చెన్నైలో సమావేశం ఉన్నప్పుడు వారిని పోలీసులు అరెస్ట్ చేసేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి ఒకవైపు చండ్ర పుల్లారెడ్డి, మరోవైపు కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో విప్లవ పార్టీలు తమ కార్యకలాపాలను కొనసాగించడం అందరికి కూడా తెలిసిందే. ఆ తర్వాత చండ్ర పుల్లారెడ్డి కానీ, తరిమిల నాగిరెడ్డి, తర్వాత దేవులపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళు కూడా చనిపోయారు.
చనిపోయినప్పుడు కూడా ఉద్యమం అన్నటువంటిది, మావోయిజం అన్నటువంటిది అలాగే కొనసాగింది. గెరిల్లా యుద్ధతంత్రం, సాయుధ పోరాటాన్ని కొండపల్లి సీతారామయ్య, మాస్టర్ జీ లాంటి వాళ్ళంతా తాము నడిపించడం జరిగింది. ఆ తర్వాత కొండపల్లి సీతారామయ్య కూడా పోలీసులకు పట్టుబడిన తర్వాత ఇంకా అంతమైంది అనుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాయలసీమలో ముఖ్యంగా భారీ నష్టం ఆ పార్టీకి జరిగింది. కానీ మళ్ళా గణపతి ఆధ్వర్యంలో, అంటే ముప్పాల లక్ష్మణరావు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి లొంగిపోయినటువంటి మల్లోజుల కోటేశ్వరరావు, వాళ్ళ బ్రదరు మల్లోజుల కిషన్జీ, తర్వాత ఈ బండి ప్రకాష్, ఆ తర్వాత తక్కెలపల్లి వాసుదేవరావు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ ఉద్యమాన్ని తమ భుజాల మీద వేసుకొని దాదాపు 30-40 సంవత్సరాలు గెరిల్లా యుద్ధతంత్రంలోనే పార్టీని నడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనకు తెలుస్తున్నది ఏంటంటే చరిత్ర ఇది. ఎక్కడైతే సాయుధ పోరాటాలు ప్రభుత్వం అణిచివేసిందని సంబరాలు చేసుకుంటుందో, మళ్ళీ అదే పద్ధతుల్లో ఈరోజు ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ మధ్యకాలంలో సమాధాన్ అన్నటువంటిది ఒకటి వచ్చి నక్సలైట్లు సాయుధ పోరాటాన్ని అణచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రారంభించింది. అయితే దానికి కూడా మావోయిస్టులు సమాధానం చెప్పారు. ఆ తర్వాత గ్రీన్ హంట్ పేరుతో కూడా పెద్ద ఎత్తున సాయుధ పోరాటాన్ని, మావోయిస్టులను కూడా చాలామందిని కాల్చి చంపడం జరిగింది. అయినప్పుడు కూడా ఉద్యమం ఆగలేదు. ఆ తర్వాత ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో 26 మార్చి నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేస్తామని ప్రకటించి మళ్ళీ చంపుతున్నారు. నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అయినప్పటికీ పోలీసులు సాయుధ బలగాలను ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్యాంపుని ఏర్పాటు చేసి ఆ క్యాంపుల ద్వారా అణచివేయడానికి మావోయిస్టులను చూసినప్పటికీ మావోయిస్టులు తమ యుద్ధతంత్రాలను చాలా పకడ్బందీగా వ్యూహం, ఎత్తుగడలతో సాయుధ బలగాలను ఎదుర్కొని తిప్పికొట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఆపరేషన్ కగారు కాకుండా ఆపరేషన్ కోవర్ట్ ఎక్కువ శాతం కగారు ఆపరేషన్లో చేయడం జరిగింది. దాని ఫలితంగానే చలపతి కానీ, భాస్కర్ కానీ, తర్వాత ఇలాంటి ముఖ్య నాయకులంతా కూడా కాల్చి చంపారు. వాళ్ళ టార్గెట్ అప్పటికే పార్టీ కార్యదర్శి అయినటువంటి, జాతీయ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు పైనే ఉండేది. కాబట్టి నంబాల కేశవరావును, ఆయన వెనుకున్నటువంటి దాదాపు 20 మంది మావోయిస్టులను కోవర్ట్ ఆపరేషన్ ద్వారానే చంపివేశారు. అది ఇవాళ మనకు స్పష్టమవుతుంది. చలపతిని కూడా అదే విధంగా చంపారు. మోడెం భాస్కర్ను అదే విధంగా చంపారు. ఈ విధంగా ఆ ఖగార ఆపరేషన్లో కేంద్ర ప్రభుత్వం ద్విముఖ విధానాన్ని అవలంబించిందని చెప్పాలి. ఒకవైపు సైన్యాన్ని దింపి 5 కిలోమీటర్లకు ఒక క్యాంపుని ఏర్పాటు చేసి గెరిల్లా సైన్యంతో ఉన్నటువంటి మావోయిస్టులను దిగ్బంధనం చేసింది. ఇది ఒక వ్యూహం. అయితే ఆ తర్వాత పార్టీలో చీలిక తీసుకొని వచ్చి చీలిక తర్వాత ఈ యొక్క మావోయిస్టులను అంతం చేసే పనికి కోవర్టులను కూడా చాలా రహస్యంగా, చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసి చివరికి పార్టీని రెండుగా చీల్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీ ఇవాళ చాలా సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటుంది. ఎందుకంటే చాలా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీని నడిపించినటువంటి వాళ్ళే మల్లోజుల వేణుగోపాల్,
తక్కెడపల్లి వాసుదేవరావు లొంగిపోవడమే కాకుండా ఆయుధాలను కూడా అప్పగించి ఆయుధాలతో పాటు తమ వెనుక ఉన్నటువంటి అనుచరులను కూడా పోలీసుల ముందు లొంగ తీసే విధంగా చేశారు. దీనిపైనే ఇవాళ ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంది. వాళ్ళపైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ మావోయిస్టులు లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇది ఎట్లా జరుగుతుందంటే దశల వారీగా, అంటే ఒక్కసారిగా లొంగిపోతే ప్రజలు మర్చిపోతారు కాబట్టి ఒక బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క గుంపును పోలీసుల ముంద లొంగుదీస్తున్నారు. ఉదాహరణకు మొట్టమొదట మల్లోజుల వేణుగోపాలరావు భార్య తారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముందు లొంగిపోయింది. అంతకుముందే ఇద్దరు దంపతులు లొంగిపోయారు. వారి వద్దన 60 మంది మావోయిస్టులను ఉంచుకొని మల్లోజుల వేణుగోపాలతో పాటు వాళ్ళని కూడా పెద్ద ఎత్తున పోలీసుల వద్ద ఫడ్నవీస్ వద్ద ఆయుధాలతో సహా లొంగే విధానం చేశారు. ఆ తర్వాత తక్కెడపల్లి వాసుదేవరావు, ఆ తర్వాత బండి ప్రకాష్, వారితో పాటు చంద్రన్న లొంగిపోయారు. ఇప్పుడు హిడ్మా లొంగిపోతాడన్న వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అలాగే ఆయన కూతురు కూడా ఇప్పటికే లొంగిపోయింది. ఇప్పుడు కేవలం చలపతి కోసం, అంటే చలపతి కాదు గణపతి కోసం వారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సాయుధ పోరాటాన్ని కొండపల్లి సీతారామయ్య విరమిస్తున్నాం తాత్కాలికంగా అన్నప్పటికీ కూడా గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు తన భుజాన మీద వేసుకొని సాయుధ పోరాటాన్ని 40 సంవత్సరాల పాటు నడిపించడం చిన్న విషయం కాదది. కాబట్టి ఆ పోరాటాన్ని నడిపినటువంటి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావును పట్టుకోవాలి. అప్పుడే నరేంద్ర మోడీకి కానీ అమిత్ షా కూడా తన లక్ష్యం నెరవేరినట్టు వాళ్ళు భావిస్తారు. అందువల్లనే ఇప్పుడు గణపతి పైనే వేట కొనసాగుతుంది. అయితే గణపతి ఎక్కడున్నారు అన్నటువంటి విషయం కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే, అయిపోయింది, అమిత్ షాకు తెలిసింది, నరేంద్ర మోడీకి తెలిసిపోయింది గణపతి ఉన్న విషయము అని ముందుగానే ప్రతిరోజు ఇదే అంశాలపైన, అలాగే హిడ్మా లొంగిపోతున్నాడు, హిడ్మా ఆరితేరినటువంటి గెరిల్లా యోధుడు అన్నటువంటి వార్తలు ప్రతిరోజు ప్రసారం చేస్తున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక్కోసారి మనం సినిమాల్లో చూస్తుంటున్నాము, విలన్ ఉంటాడు, ప్రభుత్వమే గూఢాచారిని ఏర్పాటు చేసి ఆయన్ని హీరోనిగా రౌడీగా ఫోకస్ చేస్తారు. అలాగే ఉన్నట్లు ఇవాళ పార్టీలో కనిపిస్తుంది. కాబట్టి హిడ్మా కాదు వేట, హిడ్మాను బూచి చూపించి ముప్పాల లక్ష్మణరావును అదుపులోకి తీసుకోవడము లేదా కాల్చి చంపడం పైనే వీళ్ళ దృష్టి ఉందన్నటువంటిది మనకు స్పష్టమవుతుంది. అయినప్పటికీ కూడా సాయుధ పోరాటాన్ని వదిలేది లేదు అని ఒక వర్గం భావించింది. పార్టీలో 2 చీలికలు కూడా వచ్చేసాయి. అయితే పార్టీలో ఈ చీలికల్లో ఇవేం కొత్త కాదు. ఇవాళ మీకు అందరికీ చరిత్ర చెప్పాను. కాబట్టి యోధులు ఎంతోమంది ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా 50 సంవత్సరాల నుండి సాయుధ పోరాటం జరుగుతూనే ఉంది. ఒక దగ్గర అంతమవుతుంది, మళ్ళీ ఆరంభమవుతుంది. కాబట్టి ఒకవేళ సాయుధ బలగాలన్నింటి కూడా తుడిచిపెట్టుకోవచ్చు, కానీ ఈ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల మళ్ళీ సాయుధ పోరాటం ఏదో రూపంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభము మళ్ళా దీనికిన రెండింతలు అవుతుందని మనం చెప్పొచ్చు. ఉదాహరణకు నేను ఒకటే చెప్తాను. నేపాల్ కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నటువంటి భట్టారాయ్, ఆ తర్వాత ప్రచండ మొత్తం సాయుధ పోరాటాన్ని విరమించి తుపాకులన్నింటి కూడా ఆయుధాలతో సహా లొంగిపోయారు సైన్యానికి, రాజుకు. మరి కొన్నేళ్ల తర్వాత పరిపాలన చేసినప్పుడు, అంటే కమ్యూనిస్టులు పరిపాలన చేసినప్పటికీ అక్కడ ప్రజల సమస్యలు తీర్చకపోవడంతో అసంతృప్తి చెలరేగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేపాల్ అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఉద్యమాన్ని లేవదీసిన తర్వాత
ఇవాళ నేపాల్లో ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కమ్యూనిస్టులు ముందుకొస్తారు. సాయుధ పోరాటం కూడా ఇంకా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఖచ్చితంగా మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది అంతం కాదు, అంతంలోనే మావోయిస్టులు మళ్ళీ ఆరంభమవుతారనేటువంటిది నేను స్పష్టం చేస్తున్నాను. కాబట్టి ఈ విశ్లేషకులు చాలామంది చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఈ చరిత్ర ఎట్లా ఉంది అన్నటువంటి ఒకసారి పరిశీలించి విశ్లేషణ చేస్తే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి హేమీలు వర్గీకరించినటువంటి వాళ్ళు, సమాజాన్ని సూత్రీకరించినటువంటి వాళ్ళు, సమాజాన్ని వర్గీకరించినటువంటి నాయకులంతా చనిపోయినా, లేదా ఎదురుకాలపులో చచ్చిపోయినా, లేదా అడవుల్లో ఉన్నప్పుడు నీళ్ళలో విషం కలిపి చంపినా ఈ ఉద్యమం మాత్రం ఆగలేదు. 50 సంవత్సరాలు కొనసాగుతుందంటే సాయుధ పోరాటం చాలా ఎక్కడ కూడా ఇంత సుదీర్ఘ సాయుధ పోరాటం జరిగిన చరిత్ర అనేటువంటిది నాకైతే కనిపించటం లేదు. కాబట్టి మావోయిస్టులు, మావోయిజం, లెనినిజం, కమ్యూనిజం ఎప్పుడు అంతం కాదు. ప్రపంచమంతా కూడా ఈ యొక్క సిద్ధాంతీకరణ, వర్గీకరణ, సామాజిక విభజన ఇవన్నింటిని కూడా అర్థం చేసుకొని సాయుధ పోరాట దళాలు, కమ్యూనిస్టులు ఖచ్చితంగా ముందడుగేస్తారు. విజయం ఖచ్చితంగా సుదీర్ఘ ప్రయాణంలో విజయం సాధిస్తారన్నటువంటిది నా యొక్క విశ్లేషణ. నా పేరు తెలుగు ఈరన్న ఆదోని.